జగన్ పార్టీ వైసీపీ కాంగ్రెస్ లో విలీనమవుతోందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసినట్టు వార్తలు గుప్పమన్నాయి. అయితే దీనిపై తాజాగా డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని తాను కలవలేదని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని నేను కలిశానంటూ కొందరు ఫేక్ ఫోటోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డిని తాను కలవలేదని స్పష్టత ఇచ్చారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని పేర్కొన్నారు. అయితే బెంగళూరులో జగన్ డీకేను కలిశారని, కాంగ్రెస్లో వైసీపీ విలీనంపై చర్చించాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. శివ, అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి తాజా రాజకీయాలకు సంబంధించి కర్ణాటక డిప్యూటీ సీఎం ఒక కీలక ట్విట్టర్ అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతోందని చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి డీకే శివకుమార్ ను కలిసి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాను అని చెప్పి వినతి కావచ్చు, పలు ఛానళ్లలో కావచ్చు వస్తున్నటువంటి వార్తలకు ఆయన ఈ రోజు చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కూడా మాజీ సీఎం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాను కలిసినట్లుగా, అలాగే నన్ను కలిసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎక్కడా నిజం లేదని, కొంతమంది విధవలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఘాటుగా స్పందిస్తూ ఆయన ట్విట్టర్ లో పొందుపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన కన్నడ భాషలో ఆయన రాష్ట్ర భాషలోనే ట్వీట్ చేయడం జరిగింది. ఒక తెలుగు పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనాన్ని ఆయన ఇమేజ్ ను పోస్ట్ చేసి ఈ ట్వీట్ చేయడం అయితే జరిగింది. అయితే మొత్తానికి ఈ రోజు గత వారం రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది, అలాగే షర్మిలాను పక్కన పెట్టేస్తే నేను విలీనం చేస్తానని చెప్పి కూడా ఒక షరతు అలాగే ఆఫర్ ఇచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ కు వస్తున్న కథనాలు అవన్నీ కూడా ఈ రోజు ఫేక్ అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడైతే ఇంకా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అలాగే డీకే శివకుమార్ ఎక్కడ కలవలేదన్న ఒక స్పష్టత అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే జూన్ 24వ తారీఖున ఆయన కడప పర్యటన ముగించుకొని జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరులో తన నివాసంలో ఇప్పటి వరకు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ ఊహాగానాలన్నీ కూడా రావడం జరిగింది. అయితే ఈ ఊహాగానాలన్నింటికీ కూడా ఆయన తెర దించుతూ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అయితే ఆయన ట్విట్టర్ వేదికగా ఇవన్నీ ఫేక్ అని చెప్పి కొట్టిపారేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీతో ఆయన కలవలేదని చెప్పి, అలాగే ఎటువంటి ప్రపోజల్ పెట్టలేదని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అయితే వాటికి బలం చేకూర్చే విధంగానే ఇప్పుడు డీకే శివకుమార్ పెట్టినటువంటి ట్వీట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాస్త పెను సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. శివ, అయితే విస్తృతంగా ఈ వార్త ప్రచారం అయింది. ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఖండిస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా బెంగళూరు వెళ్ళిందే అందుకు. అంటే గత 10 ఏళ్లుగా కూడా ఎప్పుడు కూడా బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళలేదు. అటువంటిది బెంగళూరు వెళ్ళిందే జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ కి కలవడానికి అనేటటువంటి వార్తలు విస్తృతంగా సర్క్యులేట్ అయ్యాయి కదా. ఏం జరిగింది అనుకోవాలి దీని వెనుక రాజకీయం? ఖచ్చితంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కడప పర్యటన ముగించుకొని ఆయన బెంగళూరుకు వెళ్లారో, ఆ తర్వాత బెంగళూరుకు సాయంత్రం వెళ్లినప్పటి నుంచి కూడా ఆయన రాత్రి డీకే శివకుమార్ ను కలిశారు. డీకే శివకుమార్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు, నన్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోండి నా పార్టీని, అయితే నా చెల్లి షర్మిలాను మీరు బయటికి పంపించేయాలి, పార్టీలో ఉండకూడదు అని అడిగినట్లుగా కొన్ని కథనాలు అయితే వచ్చాయి. అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఎవరు ఖండించలేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖండిస్తూ వస్తూనే ఉంది. అయితే అటువైపు ఎవరైతే డీకే శివకుమార్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన ఉన్నారు, అలాగే ఏదైతే ఇండియా కూటమిలో ఆయన చాలా కీలకంగా ఉన్నారు, అలాగే డిప్యూటీ సీఎం గా ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఒకసారిగా చాలా 10 సంవత్సరాల తర్వాత బెంగళూరుకు వెళ్లిన నేపథ్యంలో అయితే ఇక్కడ ఏదైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి కావచ్చు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సీఎం గా ఉన్న నేపథ్యంలో ఆయన కర్ణాటకకు వెళ్లిన నేపథ్యంలోనే ఈ ఊహాగానాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక తాను హైదరాబాద్ కు వెళ్తే రేవంత్ రెడ్డితో ఇబ్బందులు ఉంటాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉంటే చంద్రబాబుతో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆయన కర్ణాటకకు వెళ్లారు. బెంగళూరులో ఉన్నటువంటి తన నివాసానికి 10 సంవత్సరాల తర్వాత వెళ్లారని చెప్పి కూడా మరో కథనాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి మొత్తానికి డీకే శివకుమార్ ను ఆయన కలవకపోయినా కూడా కలిసినట్లుగా ఆయన పలు ప్రపోజల్స్ పెట్టినట్లుగా కూడా కథనాలు వచ్చాయి. అయితే వాటన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగానే డీకే
శివకుమార్ ఆయన చాలా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన ట్విట్టర్ వేదిక తన అధికారిక ట్విట్టర్ ఖాతాలోనే ఆయన ఈ పోస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఎటువంటి ప్రపోజల్స్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి, తనను కలవలేదు అని చెప్పి కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి దీనిపై వైసీపీ నాయకులు మొదటి నుంచి చెప్తున్నటువంటి ప్రకటన ఈ రోజు వచ్చింది. ఇప్పటికైతే డీకే శివకుమార్ ప్రకటనతో కొంత ఫుల్ స్టాప్ పడినప్పటికీ ఈ అంశానికి ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ లో కలిసే అవకాశం లేదనుకోవాలా? అంటే అది పొత్తు కావచ్చు, విలీనం కావచ్చు, ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డితో కలిసే అవకాశాలు ఉన్నాయా లేదా అని ఎంతవరకు అంచనా వేసుకోవచ్చు? ఎందుకంటే ఇద్దరి ఓటు బ్యాంక్ కూడా ఒకే రకమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది కదా, కాంగ్రెస్ గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ. మనం అది భవిష్యత్తులో చూడాల్సిన ఎందుకు ఇటీవల ఇండియా కూటమి అలాగే ఎన్డీఏ కూటమిలు అయితే తమ బలాన్ని ప్రదర్శించే నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కూడా సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి టచ్ లో వచ్చిందని చెప్పి కూడా ఊహాగానాలు వచ్చాయి. ఇండియా కూటమికి సపోర్ట్ చేయండి మీరు అని ఒక ప్రపోజల్ పెట్టినట్లు కూడా ఒక వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు అది అధికారికంగా చెప్పలేదు. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి 4 ఎంపీలు కావచ్చు, అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమికే మద్దతు తెలిపినట్లుగా మనం బేషరత్ సోనియా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో జగన్ తో కలిసి వెళ్లే విధంగా కూడా అలా జగన్ ను కూడా ఇండియా కూటమిలోకి ఆహ్వానం ఇచ్చినట్టు నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడము వాళ్ళైతే ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు స్పందించకపోవడంతో వాళ్ళు కూడా ఇంతటితో ఆ విషయాన్ని వదిలేసినట్లుగా తెలుస్తుంది. అయితే భవిష్యత్తులో మరొకసారి జగన్మోహన్ రెడ్డిని తన కూటమిలోకి తీసుకుని అలాగే పొత్తు గాని లేదంటే కూటమిలో భాగస్వామిగా తీసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయాలు ఎటో పరిణామాలను బట్టి ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మొత్తానికి ఇప్పటికీ ఉన్నటువంటి హాట్ టాపిక్ మాత్రం ఈ వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని విలీనం చేస్తారు అని చెప్పి వస్తున్న ఏ కథనాలు అయితే ఉన్నాయో ఆ కథనాలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే డీకే శివకుమార్ పెట్టినటువంటి ట్విట్టర్ ఖాతాలో పెట్టినటువంటి ఆ పోస్ట్ మాత్రం చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మారిందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. శివ.